లోక్పాల్ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించకపోతే మరోసారి ఆందోళన తప్పదన్న హజారే హెచ్చరికలతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. అన్నా బృందం ప్రతిపక్షాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ముసాయిదాలో మార్పులు చేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి ప్రారంభించనుంది. ఆదివారం మంత్రివర్గంలో చర్చించి ఈ నెల 20న పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన సమర్థ లోక్పాల్ బిల్లు విషయంలో అన్నా బృందం, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న కేంద్రం స్థాయీ సంఘం అందించిన ముసాయిదాకు తుది రూపునిచ్చే పనిలో నిమగ్నమైంది. ఈ బాధ్యతను హోంమంత్రి పి. చిదంబరం, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామికి అప్పగించింది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పర్యవేక్షణలో 3 మంత్రులు ఇవాళ, రేపు ముమ్ముర కసరత్తు చేయనున్నారు. కొన్ని రక్షణలతో ప్రధానిని బిల్లు పరిధిలోకి తీసుకురావటం, 3వ తరగతి ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం వంటి మార్పులు చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. బిల్లు ఆమోదం విషయంలో చిత్తశుద్ది లేదు అనే ఆరోపణలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయా వర్గాల సమాచారం. మార్పులు చేర్పుల అనంతరం 18వ తేదీ సాయంత్రం తుది ముసాయిదా మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. 20న పార్లమెంటు ముందుకు తీసుకురావాలని యోచిస్తున్న సర్కారు 19 నుంచి శీతాకాల సమావేశాల చివరి రోజైన 22 వరకు తమ పార్టీ సభ్యులంతా విధిగా సభలకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. లోక్పాల్ బిల్లు ఆమోదం కోసం అవసరమైతే సమావేశాలను ఒకరోజు పొడిగిస్తామని పార్లమెంటు వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రకటించినప్పటికీ బిల్లు పరిధిలోని అంశాలపై రాజకీయ పక్షాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నందున ఆమోదం కోసం వచ్చే నెలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనను కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడానికి శీతాకాల సమావేశాల్ని పొడిగిస్తే హజారే తన ఆందోళనను కూడా వాయిదా వేసుకుంటారని అన్నా బృందం సభ్యురాలు కిరణ్ బేడీ తెలిపారు.